హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చిదంబరం దర్శనం అయ్యాక మేమంతా కారులో కంచి వెళ్తూ మధ్యలో బీచ్ ఉంది కదా పాండిచ్చేరిలో, మరి చూసేసి వెళ్దాం, పిల్లలకు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ రూమ్ కోసం సెర్చ్ చేసి దొరకగా నైట్ రెస్ట్ తీసుకున్నా. మీకు రూమ్ డీటెయిల్స్ దాని గురించి వీడియో ఎండింగ్లో చెప్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి రూమ్ నుంచి బయలుదేరామండి. దారిలోనే వినాయకర్ దేవస్థానం ఉంటుందండి, అదేనండి వినాయకుడి టెంపుల్, చాలా ఫేమస్ ఇక్కడ. వినాయకుడిని దర్శనం చేసుకున్నాక అప్పటికే టెంపుల్ టైమింగ్ అయిపోయిందండి. మేము అక్కడ ఫొటోస్ దిగేసి నెక్స్ట్ బీచ్కి బయలుదేరాం. ఇది పాండిచ్చేరి బీచ్ అండి. సముద్రంలో ఆడుకోవడం భలేగా ఉంటుంది. కాళ్ళ కింద జారిపోయే ఇసుక, ఉప్పొంగి వచ్చే అలలు మనల్ని తాకి సంతోషాన్ని నింపి వెళ్తాయి. పాండిచ్చేరికి రావాలంటే బెస్ట్ టైము అక్టోబర్ టు మార్చ్ అండి. ఈ టైంలో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ ఫుడ్, కల్చర్, హెరిటేజ్ అండ్ బీచ్ అండి. ఇక్కడ మనకి ఫ్రెంచ్ స్టైల్లో బిల్డింగ్స్ కనిపిస్తాయి. చెట్లతో నిండిన వీధులు సముద్రం చప్పుడుతో ఎప్పుడు వచ్చిపోయే పర్యాటకులను పలకరిస్తాయి. మేము వన్ డే ఉన్నాం కాబట్టి ఓన్లీ బీచ్ చూపిస్తున్నాను. మిగతా ఇంకా పాండిచ్చేరి అక్కడక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి పాండిచ్చేరిలో చూసేటి. సో మేము ఎక్కడికి వెళ్ళే కాబట్టి బీచ్ ఒకటి చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవి తెలుసుకొని రండి, వచ్చి చూడండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నా, ఇది లైట్ హౌస్ అండి. ఇది గాంధీ గారి విగ్రహం అండి. ఆసియాలో చాలా పెద్దదంట. ఆయన గౌరవార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం చుట్టూ 8 గ్రనైట్ స్తంభాలు ఏర్పాటు చేశారు. బ్యాక్ సైడ్ లో మనకు కనిపిస్తున్నాయి, ఇవి 8 స్తంభాలు ఉంటాయి. పిల్లలు, పెద్దలు, స్నేహితులు చాలా మంది సముద్రాన్ని చూస్తే వాళ్ళే మర్చిపోతారు. ఎంత ఆడినా చాలు అని కూడా అనిపించదు. ఆ చప్పుడు, ఆ నురగ, అది చేసే నాట్యం అన్నీ మన మనసులో నిలిచిపోతాయి. ఒక్కసారి ఆడుకుంటే చాలు, ఎన్నో జ్ఞాపకాలు మన జీవితాంతం మర్చిపోనివ్వదు.
ఒక్కసారి అలా నీ ముందు సేద తీరితే నన్ను నేను మర్చిపోతాను. నాలో ఎంత బాధ ఉన్నా అలలతో వచ్చే గాలితో అలా నన్ను తాకి ఆనందాన్ని నింపేస్తావు. అందుకే అలా నిన్ను చూస్తూ ఉండిపోతావు. ఇక్కడ పక్కనే దీన్ని దాటిన తర్వాత మనకు పక్కనే క్రాఫ్ట్ బజార్ ఉందండి. అలా కాసేపు గడుపుతామని చెప్పేసి లోపలికి క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాం. మాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాం. ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అండి. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా 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 బాగున్నాయి. ఇక్కడ చూసేసిన తర్వాత మాకు రూమ్ వేకెంట్ చేసే టైం అయింది. సో రూమ్కి వెళ్ళేసాం, ఫ్రెష్ అయిపోయాం. చెప్పాను కదా స్టార్టింగ్లో, బొన్నే ఛాన్స్. ఇది హెరిటేజ్ రెసిడెన్స్ అండి, చాలా బాగుంది. సింగిల్ బెడ్, డబుల్ బెడ్ అండ్ ట్రిపుల్ బెడ్ ఇవి ఫ్యామిలీకి సంబంధించిన రూమ్స్ బాగుంది. మన ఇంట్లో ఉన్నట్టుగా చాలా బాగా అనిపించింది నాకు. నీట్ అండ్ సూపర్ అండి. అక్కడ ఇంకా చాలా 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 ఇట్లాంటి రెసిడెన్స్ ఉన్నాయి. చూస్తూనే చాలా బాగా అనిపిస్తుంది. మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.